హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దానకర్ణుడు. ఇక కథలోనికి వెళితే, చందమామ పుస్తకంలో బేతాళ కథ చూడగానే ఎందుకో చిన్ననాటి బాల్యం కళ్ళ ముందు కదలాడింది. ఊడిపోయిన పన్ను పాతి పెడితే డబ్బులు చెట్టు మొలుస్తుందని చెప్తే నిజమని నమ్మి ఆ పన్ను తీసుకెళ్లి మట్టిలో పాతి పెట్టడం, చెట్టు మొలిచిందా లేదా అని ఆ రోజు చూడటం, 10 రోజులు అలా చూసి మర్చిపోవటం, పుస్తకాలలో నెమలీయక పెడితే అది పిల్లల్ని పెడుతుంది అంటే కష్టపడి స్నేహితులకు లంచాలు ఇచ్చి మరీ నెమలీయక సంపాదించి పుస్తకంలో పెట్టుకుని అదో అదృష్టరాయిలా అపురూపంగా చూసుకోవటం, పెన్సిల్ పొట్టుని పొలాల్లో వేస్తే రబ్బర్ అవుతుందని దాచుకోవటం, కొవ్వొత్తి వెలిగించి రాత్రి 12ంటికి చింత చెట్టు దగ్గరికి వెళితే దయ్యం కనిపిస్తుందంటే నిజమని నమ్మి భయపడటం, స్నేహితులతో కలిసి తొక్కుడు బిళ్ళ, గచ్చకాయలు, కోతి కొమ్మచ్చి, గిల్లి కజ్జాలు, బొమ్మల పెళ్లి ఇలా ఆటలాడటం, జానపద సినిమాలు చూసి చందమామ కథల్లోని రాజకుమారులను తలుచుకుని చీపురు పుల్లలతో కత్తి యుద్ధాలు చేయటం ఇప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు కదా. అమాయకమైన కల్మషం లేని బాల్యం ఏది చెప్పినా నమ్మేస్తుంది కదా. మాకు ఉన్న బాల్యం ఇప్పుడు లేదేమో అనిపించేది. కానీ బాల్యం ఎవరికైనా ఉంటుంది. దాన్ని నిడివి తగ్గిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పినవన్నీ నిజమని నేను 8వ తరగతిలో కూడా అనుకునేదాన్ని. కానీ నా కూతురు 5వ తరగతిలోనే అవన్నీ అబద్ధం అంటూ చెప్పేసరికి ఎంత ఆశ్చర్యపోయానో మరి. వాళ్ళు మాకంటే చాలా తెలివైన వాళ్ళు. మేము కలలకంటూ కథలు వినేవాళ్ళం. కానీ ఆ కథలను ఇప్పటి కాలానికి అనుగుణంగా చెప్పకపోతే పిల్లలను ఆకట్టుకోవటం కూడా కష్టమే. ఇదే ఇంతకు ముందు ఆర్టికల్లో నేను చెప్పిన ఈక కథ. నా కూతురు సంభాషణే అందుకు తార్కాణం. ఏది ఏమైనప్పటికీ కథలు పిల్లల మానసిక వికాసానికి మొదటి మెట్టు. ఇప్పుడు కథలు వినేవాళ్ళు, కథలు చదివేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. ఇందులో తప్పు ఎవరిది అని అనాలి? కథలు ఏమి మార్కులు తెచ్చిపెట్టవులే అనే నాన్నలదా? మమ్మల్ని విసిగించకుండా కాసేపు టీవీ చూడండి అని చెప్పే తల్లులదా? ఆ కథల పుస్తకాలు కొనటమే దండగా అని అనుకునేవాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తూనే ఉంటారు. కథలు పిల్లల మనసుకు పాఠాలు నేర్పుతాయి. ఒక మంచి పుస్తకం నేర్పగలిగింది ఒక్కోసారి మన జీవిత కాలంలో కూడా నేర్వలేము. పిల్లల కోసం చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ వాటిని పిల్లలకు ఓర్పుతో నేర్పుతో చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. పిల్లలు కథలు అంటే చాలు, మాకు ఎవరు నేర్పారు, పుస్తకాలు చదవటం ఆసక్తి ఉంటే అవే వస్తాయి అని చిన్న మాటలతో సరిపెట్టేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అప్పటిలో ఇన్ని ప్రచార సాధనాలు లేవు. ఇలా ఒంటరి కుటుంబాలు కూడా తక్కువే. సెలవులు అంటే చాలు అమ్మమ్మ ఊరు వెళ్ళటం చాలా సహజం. అమ్మకు పిల్లల కబుర్లు వినడమే ఒక ఆట విడుపుగా ఉండేది. అవన్నీ వదిలేసి పిల్లలను తప్పు పడితే ఏమనాలి? పిల్లలు మాటలు రాకముందు నుండే వినటం నేర్చుకుంటారు. మీరు చెప్పే మాటలే వాళ్ళకు అద్భుతం. పిల్లల బుడిబుడి నడకతో పాటు మీరు తేరుకు చేసుకొని చెప్పే కథలు వారిలోని ఊహాశక్తిని పెంచుతుంది. మనసుకి స్పందన, మాటకు మధురమును ఇస్తుంది. చిన్నపిల్లలు మల్లి తీగ లాంటి వాళ్ళు. ముందు నుంచి జాగ్రత్తగా అల్లితేనే మల్లి పందిరి అవుతుంది. కానీ అది పూర్తిగా ఎదిగాక పందిరి వేయాలనుకుంటే సాధ్యమా? మీకు ఎంత పని ఒత్తిడి ఉంది? ఉద్యోగం చేస్తున్నారా? మీ ఆరోగ్యం సహకరించదా? ఇలా ఏమీ అడగలేను. ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. కానీ మీ పిల్లల మానసిక వికాసానికి మీకు అందుబాటులో ఉన్న అందమైన సాధనం ఈ కథలు. మీరు మాత్రమే చేయగలిగే చిన్న పని ఈ కథలు చెప్పటం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పేనండి. పిల్లలంతా ముత్యాలే. కానీ ఆనిముత్యాలు కావాలని ఆశపడటం తప్పు కాదేమో కదా. అమ్మ కథ చెప్పవు అని పిల్లలు అడగటం లేదంటే అందులో మన పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు.
ఎందుకో నా మనసులోని ఆరాటం చెప్పుకోవాలి అనిపించింది. ఇలా మీ ముందుకు కథల గురించి ఇంతగా చెప్పి ఒక చిన్న కథ కూడా చెప్పకుండా ముగిస్తే ఏం బాగుంటుంది? ఈ కథ మీకోసం, మీరు మీ పిల్లలకు చెప్పటం కోసం. ఇక కథలోనికి వెళితే, దానకర్ణుడు ఒకసారి కృష్ణుడు అర్జునుడు కలిసి వెళ్ళేప్పుడు ఎందుకో కర్ణుడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు అర్జునుడు అన్నాడు, బావా, కర్ణుడు దానకర్ణుడు అని పిలిపించుకునే అంత అర్హత ఉందా? ఉంటే ఎవరైనా పంచుతారు, అది గొప్పేనా అని ఎగతాళిగా మాట్లాడసాగాడు. అంతా విన్న కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా కొంత దూరం వెళ్ళిన తరువాత దూరంగా తన మాయతో సృష్టించిన ఒక వెండి కొండను, ఒక బంగారు కొండను చూపించి, అర్జున, అదిగో అక్కడ కనిపించే 2 కొండలు నీ సొంతం. అవి నువ్వు సాయంత్రం లోపల దానం చెయ్యి. నీవు చేయలేకపోతే కర్ణుడికి అప్పచెప్తాను అన్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో, సరే, నీవు పని పూర్తి చేసుకుని రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు. కొన్ని క్షణాలు అయితే పొద్దు వాలిపోతుంది. అక్కడ చూస్తే సగం కొండ కూడా తరగలేదు. అప్పుడు అర్జునుడు, బావా, ఎవరి వల్ల కాదు, ఇది అసాధ్యం అన్నాడు కృష్ణుడి చెంత చేరి. అప్పుడు కర్ణునికి అప్పగించాడు ఆ పనిని కృష్ణుడు. అతను 2 క్షణాల్లోనే తిరిగి వచ్చి, మీరు చెప్పిన పని పూర్తి అయింది అని చెప్పి కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇది ఎలా సాధ్యమని విచారించగా, తన చెంతకు వచ్చిన ఇద్దరికి, ఒకరికి వెండి కొండ, ఇంకొకరికి బంగారు కొండ దానంగా ఇచ్చాడని తెలుసుకున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు, చూశావా అర్జున, ఉన్నదానిలో నుండి పంచేవాడివి నీవు, ఉన్నదంతా పంచేవాడు కర్ణుడు, అందుకే దానకర్ణుడు అయ్యాడు అని దరహాసనం చిందిస్తూ సిద్ధిలాసంగా కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు కథ అండి. మళ్ళీ రేపు మీ ముందుకు సరికొత్త కథతో వస్తాను. నమస్కారం.